హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన పరువు ఇక్కడ పోతే కదబ్బా, అంటే నేషనల్లో కూడా పోవాలన్నమాట. అంటే నేషనల్లో నాయకుల పరువు పోతే బాగానే ఉంటుంది, మన దగ్గరకు వస్తుంది కదా రేపు. వీళ్ళు ఎందుకుంది అని చెప్పేసి మరి తెలుగు ప్రజలు అలాంటి పుణ్యాలు ఎప్పటి నుంచో చేసుకుంటున్నాం అనమాట. ఈరోజు ఏం జరిగిందంటే, అంటే నిన్న రాత్రి ఏం జరిగిందంటే, అరుణాపు డెబిట్స్ తెలుసుగా మీకు, రిపబ్లిక్ టీవీలో డెబిట్స్ పెడతా ఉంటారు. ఆ డెబిట్స్లో ఏవియేషన్ రామ్మోహన్ నాయుడు గారు కాబట్టి, సో ఆంధ్రాకి సంబంధించిన ఒక టీడీపీ స్పోక్స్ పర్సన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే రామ్మోహన్ నాయుడు టీడీపీ నుంచే కదా ఎంపీగా గెలిచింది. సో ఆయనకి మినిస్ట్రీ కూడా ఇచ్చారు, ఏవియేషన్ మినిస్టర్. సో అతను కొత్త, బట్ చాలా చిన్నపిల్లగాడు, కొత్త. ఇక్కడ సిల్లీ విషయం ఏంటంటే, టీడీపీ స్పోక్స్ పర్సన్ని అనురాగ్ గోస్వామి మీరేం చెప్తారనంటే, అవర్ మినిస్టర్ నారా లోకేష్ ఆర్ మానిటరింగ్ అంట. From our party's side, Nara Lokesh ji is also monitoring the situation to get it normalized. But how is your party involved in this? నారా లోకేష్ ఎందుకు మానిటరింగ్ చేస్తాడు? ఆయనకేం సంబంధం? ఆయనకి ఐటీ మినిస్టర్ అయితే ఆంధ్రప్రదేశ్లో, సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ మీద ఆయనకేం సంబంధం? ఏవియేషన్ సంబంధించింది ఎవరు? రామ్మోహన్ నాయుడు గారు. అసలు నారా లోకేష్ గారు ఎందుకు మానిటరింగ్ చేస్తారు? ఆయనకని పిచ్చా? సో మన పనుని గంగపాలు చేశారనమాట నేషనల్ మీడియాలో. ఇది హాట్ టాపిక్గా మారింది, ప్రతి ఒక్కరు ట్రోల్ చేస్తున్నారు. సో నారా లోకేష్ గారు ఇప్పుడే మంచి పేరు తెచ్చుకుంటున్నాడండి. ఆ పేరుని ఎందుకు చెడగొడతారు? నారా లోకేష్ గారు కూడా శత్రువులు ఎక్కడో ఉండరని చెప్పేసి ఇప్పుడు అర్థమైపోయింది. కార్యకర్తలు, సో స్పోక్స్ పర్సన్ వీళ్ళ మధ్యలోనే ఉంటారు శత్రువులు అని అర్థమైపోయింది. సో జగన్ గారికి కూడా అదే ప్రాబ్లం అనమాట. ఆయన శత్రువులు ఎక్కడో ఉండరు, స్పోక్స్ పర్సన్ వాళ్ళ మధ్య ఉంటారు అనమాట. వాళ్ళు కూడా తిక్కలుగా మాట్లాడుతూ ఉంటారు. సో ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క పార్టీలో ఇలాంటి చెత్త ఉంటుంది. ఇలాంటి చెత్త ఏరినప్పుడే పార్టీలు కూడా బాగుపడతాయి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో.